ఒకసారి ఈ విజువల్స్ చూడండి. महावीर, मैं तुम्हें श्राप देता हूँ। गंगा तुमसे विवाह करेगी, परंतु एक शर्त होगी, तुम उसके हस्तक्षेप नहीं करोगे। महाराज ने स्वयं कुछ नहीं कहा, रानी पर सवाल उठाने वाला। ఇదేం బాహుబలి సెట్ కాదు, కల్కి గ్రాఫిక్స్ కాదు, అసలు ఇందులో యాక్టర్సే లేరు. ఇదంతా ఒక ఏఐతో జనరేట్ చేసిన మహాభారతం వెబ్ సిరీస్. నిన్నటి వరకు మనం మాట్లాడుకుందంతా ప్రెడిక్టివ్ ఏఐ గురించి. ఇది ఒక రివ్యూ రైటర్ లాంటిది. దీన్ని ఒక మూవీ చూపించి ఇది ఏ మూవీ అని అడిగితే ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ జనరేటివ్ ఏఐ. ఇది ప్రిడిక్ట్ చేయదు, క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా టెక్స్ట్ టు ఇమేజ్ ఆర్ వీడియో జనరేషన్. అంటే టెక్స్ట్ కానీ ప్రాంప్ట్ కానీ ఇస్తే ఏఐ దాన్ని అర్థం చేసుకొని ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ జనరేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రెడిక్టివ్ ఏఐ ఏంటంటే మనం ఇచ్చిన డేటాని తీసుకొని రూల్స్ని తీసుకొని ఆర్ రూల్స్ని క్రియేట్ చేసుకొని ఫ్యూచర్లో ఇచ్చే డేటాకి ఆన్సర్ని ప్రెడిక్ట్ చేస్తుంది. జనరేటివ్ ఏఐ మనం ఇచ్చిన డేటాని తీసుకొని బాగా నేర్చుకొని అందులో ప్యాటర్న్స్ని ఫైండ్ చేసి కొత్త డేటాని క్రియేట్ చేస్తుంది. ఇలానే ఏఐ సినిమాలు, మూవీ పోస్టర్స్ క్రియేట్ చేస్తే మరి డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ పరిస్థితి ఏంటి? ఏఐ నేర్చుకుంటుంది అంటున్నాం, అసలు ఏఐ ఎలా నేర్చుకుంటుంది? ఇది రేపు చూద్దాం.